హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి అండ్ అలాగే రేపు రిలీజ్ అవబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 మరొక గ్రూప్ 4 నోటిఫికేషన్లకి ఫ్రీగా కోచింగ్ అయితే మీకు ఇవ్వబోతున్నారు విత్ స్టడీ మెటీరియల్తో. సో కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల అన్ని జిల్లాలకు సంబంధించి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. నేను A to Z మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీకు ఈ యొక్క నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారనేది నేను క్లుప్తంగా వివరిస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేసి చూస్తే కనుక మీకు వీడియో అసలు ఈ నోటిఫికేషన్ గురించి అర్థం కాదు. కాబట్టి మరీ చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. A to Z అయితే నేను వివరిస్తా. సో ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మనకి టీఎస్ స్టడీ సర్కిల్ నుంచి అయితే మనకి వచ్చింది. సో ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఈ యొక్క ఎవరైతే రాస్తారో ఈ యొక్క ఎగ్జామ్స్కి పరీక్షలు ఏవైతే రాయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం వచ్చేసి ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ అనమాట, ఇప్పుడు రన్ అవుతున్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి డ్యూరేషన్ వచ్చేసి 5 నెలలు ఇస్తారు. మనకి 5 months మనకి ఇక్కడ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రీగా అనమాట. ఇది 2023, 2024కి చేపట్టినటువంటి ఫ్రీ కోచింగు. సో ఇది వచ్చేసి మనకి అంటే టోటల్గా మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు మొత్తం కలుపుకొని ఒక 12 బ్రాంచులు అయితే చేయడం జరిగింది. అంటే ఈ 33 జిల్లాలలో ఒక 3 జిల్లాలు, 4 జిల్లాలు అన్నీ కలుపుకొని ఒక వాటి యొక్క హెడ్ క్వార్టర్, పాత జిల్లాల ప్రకారంగా హెడ్ క్వార్టర్స్లో ఒక సెంటర్ పెట్టి ఆ సెంటర్లో ఒక్కొక్క సెంటర్కి 100 మందిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది మరి ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది మొత్తం కూడా నేను వివరిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట అండ్ అలాగే కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ అండ్ రంగారెడ్డి డిస్టిక్. ఈ 12 డిస్టిక్లకు కలిపి ఈ 12 మనకు సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ 12 సెంటర్స్లలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఆ యొక్క మీరు ఫ్రీ కోచింగ్ అయితే తీసుకోవచ్చు. ఇకపోతే మనం చూసుకున్నట్టయితే సో ఫ్రీ కోచింగ్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్లో అప్లికేషన్ అంటే మనకి 23 ఫిబ్రవరి 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 6, 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సో మీకు ఈ యొక్క ఫ్రీ కోచింగ్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్కి మొత్తానికి మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ 100 మార్క్స్లలో మనకి 70 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్కి ఉంటుంది. ఇక 30 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ అబిలిటీకి అయితే ఉంటుంది. మొత్తం వచ్చేసి మనకి 100 మార్కుల ప్రశ్నపత్రం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరికైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ కూడా మీకు కేటగిరీ వైజ్గా అయితే మీకు ఇక్కడ సీట్ను అయితే అంటే ఆ యొక్క కోచింగ్ సీట్లను అయితే 100లో భర్తీ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కేటగిరీ వైజ్గా. అండ్ అలాగే హారిజెంటల్ విధానంలో మనకు 33.3% ఉమెన్స్కి కేటాయించాలని ఆల్రెడీ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ హారిజెంటల్ విధానం కూడా మనకి ఇక్కడ వర్తిస్తుంది అనమాట. సో అది మనకు క్లుప్తంగా అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా నేను చూపిస్తే ఇప్పుడు మీకు అవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 100 మార్కుల ప్రశ్నపత్రం వస్తుంది. సో మీరు దీనికైతే ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మార్చి 10, 2024 ఉంటుంది. ఇకపోతే మనకి 11 గంటల నుంచి 1 గంటల మధ్యలో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2 hours టైం అయితే ఉంటుంది మనకి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ ఈ 12 సెంటర్లలో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ 12 సెంటర్లలో ఈ 12 జిల్లాలలో ఏ జిల్లా వాళ్ళు అప్లికేషన్ చేసుకొని అక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందో అది కూడా నేను తెలియజేసేప్పుడు. ఇక మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 18 మార్చి 2024 నుంచి 17 ఆగస్టు 2024 వరకు 12 డిస్టిక్లలో మనకి ఈ యొక్క కోచింగ్ని అయితే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కూడా మనకు 5 months డ్యూరేషన్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరైతే అంటే మంచి అవకాశం అనమాట. వితౌట్ ఫీజు మీకు ట్రైనింగ్ అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే వినియోగించుకోండి. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో మొత్తం టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. A to Z అయితే మీరు చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే
సో క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఆన్ ది స్టడీ సర్కిల్. ఇక చూడండి, మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆదిలాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటే వాళ్ళు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాల వాళ్ళు ఆదిలాబాద్లో పెట్టినటువంటి సెంటర్కి అర్హులు. అండ్ అలాగే ఇక్కడ నిజామాబాద్ చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి ఈ 2 జిల్లాల వాళ్ళు ఈ జిల్లాకి అర్హులు. అంటే అక్కడ ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి, అంటే ఫ్రీ కోచింగ్ తీసుకోవడానికి అండ్ అలాగే ఎగ్జామ్ రాయడానికి. వీళ్ళకి ఎగ్జామ్ సెంటర్ నిజామాబాద్లో ఉంటుంది, వీళ్ళకి ఆదిలాబాద్లో ఉంటుంది. ఇక సిద్దిపేట వాళ్ళకి వచ్చేసి సిద్దిపేట జిల్లా, మెదక్ అండ్ అలాగే సంగారెడ్డి వాళ్ళకి వచ్చేసి సిద్దిపేటలో అయితే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ కోచింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన కరీంనగర్ వాళ్ళకి వచ్చేసి కరీంనగర్, పెద్దపల్లి 2 జిల్లాలకు కలిపి కరీంనగర్ అండ్ అలాగే జగిత్యాల వచ్చేసి ఓన్లీ జగిత్యాలనే ఉంది. అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల వచ్చేసి రాజన్న సిరిసిల్ల 1 జిల్లా ఉంది. ఇకపోతే వరంగల్, హన్మకొండ, హన్మకొండ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్ వరంగల్లో ఉంటుంది, హన్మకొండలో 2 ఉంటుంది. ఇకపోతే హన్మకొండ, వరంగల్, జన్గాన్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు ఈ జిల్లాలన్నీ కూడా ఈ 2 సెంటర్లకు అయితే వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఖమ్మం వచ్చేసి ఖమ్మం జిల్లా అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం 2 జిల్లాలకు కలిపి ఈ జిల్లాను అయితే కేటాయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నల్గొండ, భువనగిరి నల్గొండకు కేటాయించడం జరిగింది. సూర్యాపేట, మహబూబ్నగర్కి వచ్చేసి మహబూబ్నగర్, నార్కర్నూల్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట ఈ జిల్లాలన్నీ కలిపి మహబూబ్నగర్ జిల్లాకి అయితే అటాచ్ చేయడం జరిగింది. ఇకపోతే రంగారెడ్డి జిల్లాకు వచ్చేసి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ ఈ 4 జిల్లాలు కలిపి రంగారెడ్డి జిల్లాకి అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు టోటల్గా 32 జిల్లాలకు సంబంధించి 12 జిల్లాలలో అంటే ఆ జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే ఆ యొక్క సెంటర్స్ని అయితే పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇకపోతే ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు రిజర్వేషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎస్సీలకు వచ్చేసి 75 సీట్లు ఉంటాయి, ఎస్టీలకు 10 అండ్ అలాగే బీసీలకు 15. ఇవి మొత్తం కూడా 100, మొత్తం 100 సీట్లు ఒక జిల్లాకు సంబంధించి 100 సీట్లలో ఈ విధంగా అయితే కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇందులో కేటగిరీ వైజ్గా నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను కదా. సో కేటగిరీ వైజ్గా మనకి హారిజాంటల్ విధానంలో 33% ఉమెన్స్కి తీస్తారని చెప్పేసి, అంటే ఈ ఎస్సీలో 75లో 33.3% ఉమెన్స్కి పోతాయి, ఎస్టీలో 10లో 33.3% వెళ్తాయి అండ్ అలాగే బీసీలో కూడా 15లో 33.3% ఉమెన్స్కి అయితే రిజర్వ్డ్ చేసి ఉంది. అండ్ అలాగే సేమ్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 5% అయితే సేమ్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 5% అయితే రిజర్వేషన్ అయితే కల్పించారు. ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క సీట్స్ని అయితే అంటే సీట్ల ఖాళీలను అయితే భర్తీ చేస్తారు. ఇకపోతే మన ఎలిజిబిలిటీ చూసుకుంటే సో ఏదైనా సరే గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి, బీకామ్ ఆర్ బీఎస్సీ, బీఏ లేదంటే 4 సంవత్సరాల బీటెక్, బీఫామ్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఏదైనా సరే మీరు డిగ్రీ క్వాలిఫై అయి ఉంటే చాలు దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి లేటెస్ట్గా ఉండాలి, అందులో 3 lakhsకు మించకుండా ఉండాలి మీ యొక్క ఆదాయం. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో 2023 ఫిబ్రవరి నుంచి 31 జనవరి 2024 మధ్యలో తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, క్యాస్ట్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు, మనకి ఇంతకుముందు ఎవరైనా సరే ఎస్సీ స్టడీ సర్కిల్ కానీ లేదంటే సివిల్ సర్వీసెస్ కానీ మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సో డిస్టిక్ లెవెల్లో కూడా మీరు డిస్టిక్ సర్కిల్లో కూడా బీసీ ఎస్టీ అండ్ మైనార్టీ డిపార్ట్మెంట్లో ఏమైనా మీరు ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నట్టుంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు అప్లికేషన్స్కి కావాల్సినటువంటి మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఆధార్ కార్డు అండ్ అలాగే బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంతకుముందు చెప్పినగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఫిబ్రవరి 1 నుంచి 2023 నుంచి జనవరి 31, 2024 మధ్యలో తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అంటే డిగ్రీ మెమో అండ్ ఒక ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ది. ఇక డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలన్నది కూడా నేను తెలియజేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే వాళ్ళకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 months డ్యూరేషన్లో మీరు ఒరిజినల్స్ ఇస్తేనే వాళ్ళు మీకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ప్రతి జిల్లా నుంచి 12 జిల్లాలు హెడ్ క్వార్టర్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఈ 12 జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ వాళ్ళది నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని క్లారిఫై చేయొచ్చు, లేదా నాకు కూడా కాల్ చేయొచ్చు. కాల్ ఫర్ మీ యాప్ నుంచి నేను కూడా తెలియజేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే. అండ్ ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది అయితే నేను తెలియజేస్తాను. ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి మీ మొబైల్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక అప్లికేషన్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆధార్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే మీ ఫుల్ నేము, సర్నేము, ఇది మొత్తం కూడా మీరు యాజ్ టీస్గా మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో, మీ డిగ్రీ మెమోలో ఉన్నట్టుగానే ఫిలప్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ అలాగే ఫాదర్ నేము, ఫాదర్ సర్నేము, మదర్ సర్నేము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేటివ్ డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్ సెంటరు ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వర్క్లో ఉన్నటువంటిది. ఇకపోతే ఇక్కడ మీరు డిజేబుల్డ్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ ఏది, ఇది మొత్తం కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ అండ్ అలాగే ఇన్కమ్ ఎంత ఉందనేది, ఈ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందో అంతనే మెన్షన్ చేయండి ఇక్కడ. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా వేయండి ఇక్కడ మీ సేవలో తీసుకున్నటువంటిది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లిక్ చేసి మీరు మాస్టర్ డిగ్రీయా, లేకపోతే బీకామ్, బిఏనా, ఆర్ బిఎస్సీ డిగ్రీయా, లేకపోతే బీటెక్, బీఫామ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ 10th క్లాసు డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ అండ్ అలాగే ఆప్టైన్ మార్క్స్, గ్రేడ్ సెక్యూర్, పర్సెంటేజ్, ఈ విధంగా ఇయర్ ఆఫ్ పాస్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ విలేజ్, టౌన్, బోర్డు ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మీరు బోర్డు దగ్గర మీకు అర్థం కాకపోతే నేను చెప్తా. ఎస్ఎస్సికి వచ్చేసి మీరు స్కూల్, సెకండరీ, బోర్డు అని చెప్పేసి ఉంటుంది. సో అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ మీద ఉంటుంది చూడండి మీ యొక్క బోర్డు, యూనివర్సిటీ. సో కాబట్టి అదైతే మీరు ఇక్కడ రాసేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిగ్రీ అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ బోర్డు గురించి, అంటే బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపాయలు అడగండి. నేను పర్టికులర్గా అంటే ఎస్ఎస్కి ఏం రాయాలి, ఇంటర్కి ఏం రాయాలి అండ్ డిగ్రీకి ఏం రాయాలి అనేది నేను తెలియజేస్తాను. డిగ్రీకి అయితే మీకు యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ పేరు రాయండి. ఇకపోతే మీకు ఇంటర్ అండ్ 10th ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ వచ్చి నేను క్లారిఫై చేస్తాను మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యారిటల్ స్టాటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ అలాగే ప్రజెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మొత్తం కూడా మీరు ఫిల్అప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడైనా మీరు తీసుకున్నారా కోచింగ్ అనేది అడగడం జరిగింది. ఇక్కడైతే నో అయితే నో, ఎస్ అయితే నో, ఎస్ అని పెట్టండి. అంటే ఎస్ అని పెడితే మీకు నాట్ ఎలిజిబుల్ కానంటే ఎవరైనా తీసుకొని వాళ్ళు ఒకవేళ అప్లికేషన్ చేసుకోకుండా 100లో మిస్ అయినాయి అంటే కొన్ని ఖాళీలు ఉన్నాయంటే తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో మీ యొక్క ఆధార్ కార్డు అండ్ అలాగే ఎస్ఎస్సి మెమో, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే డిగ్రీ మెమో, ఫోటోగ్రఫీ అండ్ అలాగే మీ సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరైతే మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ సైడ్లో మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద సబ్మిషన్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఇక మీకు అప్లికేషన్ అయిపోయినట్టే. మీ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింట్ తీసేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఎందుకనంటే నేను ఇవి మొత్తం ఫిలప్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్ అయితే మనకు చూపించలేదన్నమాట. సో ఇదేనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ మీరు కింద కామెంట్లో మీరు కామెంట్ చేసినా నేను మీకు అయితే స్పందిస్తే ఖచ్చితంగా. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో కోసం కానీ ఇంకా అప్డేట్స్ కోసం కానీ, అంటే మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ అలాగే వివిధ రకాల గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ కానీ, డిఎస్సి కానీ, రేపు డిఎస్సి, మెగా డిఎస్సి కూడా రాబోతుంది. సో అన్నిటికీ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉద్యోగ సమాచారం కోసం అండ్ అలాగే సిలబస్ కోసం కానీ మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటటువంటి
ఎగ్జామ్ పార్టెన్స్ గురించి కానీ టోటల్గా ఏ టు జెడ్ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ ఉద్యోగానికి సంబంధించి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేసి సో మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది, వీడియో కింద మన ఛానల్కి సంబంధించింది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు నేను పీడిఎఫ్స్ కానీ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇదే అనమాట, మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.